దళితవాడల్లో దేవాలయ నిర్మాణాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల హిందూ మనోభావాలకు విఘాతం కలిగించేలా మాట్లాడారన్నారు. ఆమెకు దేవాలయాలపై కనీస పరిజ్ఞానం లేదన్నారు. షర్మిల జీవితంలో ఎప్పుడైనా ఒక్క దేవాలయానికైనా వెళ్లారా అని మాధవ్ ప్రశ్నించారు. 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. షర్మిలమ్మ అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా హిందూ మనోభావాలు మరొకసారి విఘాతం కలిగించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులతో సుమారు 5,000 దేవాలయాలు నిర్మాణం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన నేపథ్యంలో దేవాలయాల నిర్మాణం చేయటం అంటే అది ఆర్ఎస్ఎస్ ఎజెండా అని చెప్పి మాట్లాడటం ఏదైతుందో, ఆవిడికి ఆర్ఎస్ఎస్ అంటే దేవాలయం అంటే కూడా కించిత్ దానిపైన పరిజ్ఞానం లేకుండా అవివేకంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండించాం. జీవితంలో ఎప్పుడైనా ఒక దేవాలయాన్ని సందర్శించిన దాన్ని ప్రశ్నిస్తున్నాను. కేవలం మత ప్రచారం చేసి స్వయంగా తన భర్తతో కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచార సభల్లో పాల్గొంటూ మత మార్పులు చేయాలనే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయటం జరిగింది.